హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈ వీడియోలో మనం ఫొటోస్ని ఎలా కంప్రెస్ చేయాలి అంటే మనం జాబ్స్కి కానీ ఏదైనా స్కాలర్షిప్స్కి కానీ ఆన్లైన్లో ఏవైనా ఒక డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలన్నప్పుడు స్పెసిఫిక్గా జాబ్స్ కోసం అయితే ఏవైనా ఫొటోస్ కానీ సిగ్నేచర్స్ కానీ ఏదైనా డాక్యుమెంట్ ఆధార్ కార్డ్ లాంటివి ఏవైనా అప్లోడ్ చేయాలన్నప్పుడు 500 KB బిలో 100 KB బిలో అని అయితే స్పెసిఫిక్గా మెన్షన్ చేసి అయితే ఉంటుంది. అయితే మనం దాన్ని ఎలా కంప్రెస్ చేయాలనేది నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏ ఫోటో అయినా సరే మీరు కంప్రెస్ చేయాలనుకుంటే ఈ యొక్క వెబ్సైట్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీ ఫోన్లో ఉన్న ఏదైనా ఒక క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి ఇందులో ఐఎమ్ రీసైజర్ అని అయితే టైప్ చేయండి ఫ్రెండ్స్. ఫోటో కన్వర్ట్ టు 50 KB అని సెర్చ్ చేయండి. అంటే ఐఎమ్ రీసైజర్ ఫోటో కన్వర్ట్ టు 50 KB క్లిక్ చేసి సెర్చ్ అయితే చేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత ఇలా అయితే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్. మనకు ఒకవేళ మనము కొన్నిసార్లు పిక్సెల్స్లలో ఇస్తారు ఫ్రెండ్స్. 44x44 పిక్సెల్స్ అని చెప్పేసి అయితే ఇస్తారు. ఈ విధంగా 44 పిక్సెల్ ఇంటూ 55 ఈ విధంగా పిక్సెల్స్లో ఇచ్చినట్లయితే ఐఎమ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్లేస్లో ఐఎమ్ రీసైజర్ 44x55 పిక్సెల్ కన్వర్టర్ లేకపోతే ఐఎమ్ రీసైజర్ ఫోటో కన్వర్ట్ ఇంటూ పిక్సెల్స్ అని చెప్పి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చిన వెబ్సైట్లో అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసి పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ సెలెక్ట్ ఫైల్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీని అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫోటో అయితే అడుగుతుంది. ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఫోటో ఎంత కేబీలో కావాలని చెప్పేసి ఇక్కడ అయితే చూపిస్తుంది. మనం మాన్యువల్గా అయితే ఎంటర్ చేయాలి. దానిపైన 50, 100, 10 ఎంతైనా సరే మనం ఎంటర్ చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ మొత్తం ఫోటో ఫార్మాట్స్లో మొత్తం 2 ఫార్మాట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి జేపీజీ, నెక్స్ట్ జేపీఈజీ. ఈ 2 ఫార్మాట్స్లో అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. అయితే మెయిన్గా ఎక్కడ ఉన్నా కానీ జేపీజీ ఫార్మాట్లోనే అప్లోడ్ చేయాలనేది ఇక్కడ చూపిస్తారు ఫ్రెండ్స్. చూడండి, ఇందులో జేపీఈజీ, పిఎన్జీ, పీడిఎఫ్ ఫొటోస్ని ఈ విధంగా అయితే కన్వర్ట్ చేయొచ్చు. లేకపోతే మీరు డైరెక్ట్ ఫోటో కన్వర్ట్ టు 50 KB సెర్చ్ చేస్తే వచ్చిన వెబ్సైట్లో కూడా మీరు ఈ విధంగా చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ టు డౌన్లోడ్ అని కనిపిస్తుంది. దాని అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఆటోమేటిక్గా మన ఫోన్లోకి వీడియో కానీ ఫోటో కానీ డౌన్లోడ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. డౌన్లోడ్ అయిన తర్వాత మనకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. చూడండి, ఇక్కడ నోటిఫికేషన్ అయితే క్లియర్గా వచ్చేసింది ఫ్రెండ్స్. 47 KB లోపు కన్వర్ట్ అయిందని చెప్పేసి అయితే చూపిస్తుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.